తెలంగాణలో మంత్రులపై నిఘా పెరిగిందా? వారి స్టేటస్ రిపోర్టు పార్టీ అధిష్టానం వద్దకు చేరిందా? రేపో మాపో కొందరికి వార్నింగ్లు, కొందరికి సూచనలు ఇవ్వనున్నారా? అంతేకాదు మండల స్థాయిలోనూ ఎవరెవరు పనిచేస్తున్నారో సమగ్ర రిపోర్టు సిద్ధమైందా? స్థానిక ఎన్నికల్లోనూ ఎవరు పోటీ చేయాలో ఢిల్లీ దూతలే నిర్ణయిస్తారా అనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ లో నడుస్తోంది. కాంగ్రెస్ లీడర్లపై ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నిశితంగా ఫోకస్ పెట్టారట. ఎవరేం చేస్తున్నారు, పార్టీ కార్యక్రమాలలో ఎలా భాగస్వామ్యం అవుతున్నారు, ప్రభుత్వం పార్టీని సమన్వయం చేయడంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ప్రజలు కార్యకర్తల సమస్యలను ఎలా పరిష్కరించగలుగుతున్నారు లాంటి అంశాలను ఆమె పరిశీలన చేస్తున్నారట. ఇందుకోసం గాంధీ భవన్ వార్ రూమ్ ఆధ్వర్యంలో కనెక్టివిటీ సెల్ కూడా ఏర్పాటు చేశారట. అన్ని జిల్లాల్లోని నేతలతో ఈ కనెక్టివిటీ సెల్ అనుసంధానమై ఉంటుందని, మంత్రుల నుంచి మండల అధ్యక్షుల వరకు ఆమె నేరుగా మాట్లాడేందుకు ఈ విధానాన్ని వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. అలాగే ఎప్పటికప్పుడు రివ్యూలు, పార్టీ పరిస్థితిని సమీక్షించుకునే అవకాశం ఉంటుందట. మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలోనే నేతల మధ్య గ్యాప్ రాకూడదనే ఉద్దేశంతో మీనాక్షి నటరాజన్ తన పర్యవేక్షణను కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగే ఇవే అతిపెద్ద ఎన్నికలు కావడంతో లీడర్లను సమన్వయం చేసేందుకే మీనాక్షి ఇలాంటి వ్యవస్థ పెట్టుకున్నారట. ఆమె ఆదేశాలు, సలహాలు, సూచనలు వంటివి కూడా ఈ కనెక్టివిటీ సెల్ నుంచే అన్ని జిల్లాల నేతలకు వెళ్లనున్నాయట. ఇక ఇప్పటికే అన్ని జిల్లాల్లో తన ఇంటర్నల్ టీమ్ ను ఏర్పాటు చేసుకున్న ఏఐసీసీ ఇన్ఛార్జ్ పార్టీ, ప్రభుత్వం, లీడర్ల వ్యక్తిగత పనితీరు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నట్టు తెలిసింది. పార్టీలో క్రమశిక్షణ, సమన్వయం, సమిష్టి వర్క్ వంటివి తప్పనిసరిగా ఉండాలని ఆమె ఇప్పటికే పలుమార్లు రాష్ట్ర నేతలకు సూచించారు. వర్క్ విషయంలో తాను కాంప్రమైజ్ కాననే విషయాన్ని కూడా ఆమె నొక్కి చెప్పారు. పార్టీ లీడర్లు తన ఇంటర్నల్ టీం ద్వారా వచ్చిన రిపోర్టులను ఆమె ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీకి పంపిస్తారని చెబుతున్నారు. దీంతో తమ పనితీరుపై హైకమాండ్ కి ఎలాంటి నివేదిక అందుతుందోననే టెన్షన్ కూడా నేతల్లో ఉంది. గతంలో ఓసారి ఆమె ఏకంగా మంత్రుల పనితీరుపై కూడా హైకమాండ్ కు రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అంటూ రిపోర్ట్ ఇచ్చినట్లు తెలిసింది. మిగతా మంత్రుల్లో కొందరికి గుడ్ అని మాత్రమే ఇవ్వగా, ఒకరిద్దరికి బెటర్ అని, ఇంకా కొందరికి 2 more వర్క్ అని క్యాప్షన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే ఆమె ఏ స్థాయిలో నిఘా పెట్టారనేది అంచనా వేయొచ్చు. ఇప్పుడు స్థానిక నేతలతో కూడా మాట్లాడతారు కాబట్టి వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మంత్రులకు గ్రేడింగ్లు ఇవ్వనున్నారట. ఇదంతా స్థానిక ఎన్నికల్లో విజయం కోసమే అయినా ఈ వ్యవస్థ సత్ఫలితాలను ఇస్తే దీన్ని ఇక కంటిన్యూ చేయనున్నారని తెలిసింది. అదే జరిగితే మంత్రులు, ఎమ్మెల్యేలపై నిఘా ఉన్నట్టే అనుకోవాలి. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ప్రజలు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించేది. ఎన్నికల్లో పోటీ కోసం సిద్ధమైన అభ్యర్థుల గురించి వాకబు చేసేది. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో అధికారం నిలుపుకోవాలంటే గ్రామ, మండల స్థాయి నుంచి మంత్రులు, సీఎం వరకు సమన్వయం చేసుకోవాలన్న వ్యూహంతో వెళ్తోందని చెప్పాలి. ఇదే జరిగితే ఎవరి పర్ఫార్మెన్స్ ఎంత అనేది ఢిల్లీ పెద్దలే నిర్ణయిస్తారన్నమాట. పని చేస్తేనే పదవి, జనంలో ఉంటేనే పార్టీ టికెట్ అనే నినాదం రానున్నదన్నమాట.